కంటి చూపు లేకపోవడం దురదృష్టకరం, అదొక నరకం. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది కంటి చూపు సమస్యలతో సతమతం అవుతున్నారు. అందులో ఏకంగా 4 కోట్ల మంది శాశ్వత అంధత్వంతో బాధపడుతున్నారు. ఈ భారీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ కంపెనీ బ్లైండ్నెస్ జీరో లక్ష్యంగా ఓ సరికొత్త ఆవిష్కరణను ముందుకు తెచ్చింది. అదే విజన్ ఇంప్లాంట్ చిప్. అంధుల్లేని ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ అత్యాధునిక చిప్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చిప్ పనితీరును అర్థం చేసుకోవాలంటే మన శరీరంలో చూపు ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా మనం ఏదైనా చూసినప్పుడు కంటిలోని రెటీనా ఆ సమాచారాన్ని ఆప్టికల్ నాడి ద్వారా మెదడులోని విజువల్ కార్టెక్స్ కు చేరవేస్తుంది. కానీ అంధుల్లో రెటీనా, ఆప్టికల్ నాడి పనిచేయకపోవడంతో మెదడుకు సంకేతాలు అందవు. న్యూరాలింక్ తెచ్చిన ఈ విజన్ ఇంప్లాంట్ చిప్ను నేరుగా మెదడులో అమర్చుతారు. ఇది దెబ్బతిన్న రెటీనా, ఆప్టికల్ నాడుల స్థానంలో ఉండిపోయి బాహ్య దృశ్యాల సమాచారాన్ని నేరుగా విజువల్ కార్టెక్స్ కు చేరవేస్తుంది. దీనివల్ల అంధులు సైతం ప్రపంచాన్ని చూడగలిగే అద్భుతం సాధ్యమవుతుంది. మెదడులో అమర్చే ఈ విజన్ ఇంప్లాంట్ చిప్ బాహ్య ప్రపంచాన్ని నేరుగా చూడలేదు. అందుకే అంధులు ప్రత్యేకంగా ఓ రికార్డింగ్ కళ్ళజోడును ధరించాల్సి ఉంటుంది. ఆ డివైస్ ద్వారా రికార్డ్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ నేరుగా మెదడులోని చిప్కు చేరి అక్కడి నుంచి విజువల్ కార్టెక్స్ కు అందుతాయి. కేవలం మామూలు చూపునివ్వడమే కాకుండా సాధారణ కంటికి కనిపించని అల్ట్రా హెచ్డి రిజల్యూషన్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వయోలెట్, రాడార్ సిగ్నల్స్ ను కూడా ఈ చిప్ సాయంతో చూడొచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ టెక్నాలజీతో మనుషులు ఒక రకంగా సూపర్ హ్యూమన్ విజన్ను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విప్లవాత్మక విజన్ ఇంప్లాంట్ చిప్ను రాబోయే 6 నుంచి 12 నెలల్లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించి మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అమెరికా రెగ్యులేటరీ సంస్థలు కూడా అధికారికంగా అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగాలు గనక విజయవంతమైతే అంధత్వాన్ని శాశ్వతంగా తరిమికొట్టడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. చీకటిలో మగ్గిపోతున్న కోట్ల మంది జీవితాల్లో ఈ టెక్నాలజీ సరికొత్త వెలుగులు నింపుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.